నేను ఆ రోజు చెప్పాను మీరు కామన్ మ్యాన్ కాదు క్యాపిటలిస్ట్ మ్యాన్ అని. సీఎం రమేష్కి ఏం పెద్ద తేడా ఉందంటే సీఎం అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ అనే. సీఎం రమేష్ అంటే ఆయన ఇంటి పేరు ఏంటనుకున్నారు? క్యాపిటలిస్ట్ మ్యాన్. ఆయనకి ఇలాంటి నిర్ణయాలు నచ్చుతాయి. ఆయనకి ఈ 10 మెడికల్ కాలేజీలు ఏదో మెడికల్ కాలేజీ మనం తీసుకుందాం అని చెప్పి బేరం మాట్లాడుకుని ఉంటాడు చంద్రబాబు నాయుడు గారితో. ఆయనకి షుగర్ ఫ్యాక్టరీలు కావాలి, కాలేజీలు కావాలి, భూములు కావాలి. ఆయన ఏంటి ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు అనుకున్నారా? అది ఊరికి ఆయనకి సంబంధం లేదు. సరే, ప్రజాస్వామ్యంలో ఎంపీగా ఎవరన్నా ఈ దేశంలో ఓటు ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అదృష్టం బాగుంది, ఎంపీ అయిపోయాడు. ఇక్కడ వనరులన్నీ ఎలా దోచుకోవాలనేటువంటి దాని మీద ఉన్నాడు ఆయన. ఆయన ఎంతకంటే గొప్పగా పీపీపీ విధానం చాలా మంచిది, దీని మీద సమర్థిస్తున్నామని చెప్పకపోతే మరి వద్దని చెప్తాడండి. ఆయన ఏది మాట్లాడుకుని 1-2 కాలేజీలు 10 కాలేజీలు 1-2 మాట్లాడుకుని ఉంటాడు ఈ క్యాపిటలిస్ట్ మ్యాన్. మీ ఎవరికైనా తెలిసి సీఎం అంటే ఇంటి పేరు చెప్పండి ఎవరన్నా. మీ అందరికీ ఇక్కడ ఎవరన్నా అడుగుతున్నాను చెప్పండి. గూగుల్ అది చేయకుండా సీఎం అంటే ఇంటి పేరు ఏంటి చెప్పండి, మీరు పూర్తి పేరు చెప్పండి. నిజమే కదా? ఇదిగో ఏబిఎన్ ఆర్కే కూడా చెప్తున్నాను నిజమే అని. ఎవరన్నా చెప్పండి, ఇక్కడ ఎవరన్నా సీఎం రమేష్ ఇంటి పేరు సీఎం అంటే ఏంటి చెప్పండి. నాకైతే నేను పెట్టాను కదా ఇప్పుడు, ఆయన క్యాపిటలిస్ట్ మ్యాన్ రమేష్. సో ఆయన అంతకంటే గొప్పగా మాట్లాడతాడని ఎవరు అనుకో. ఆయన వచ్చిందే ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో వనరులు దోచుకోవడానికి వచ్చాడు అనేటువంటిది ఓటేసినటువంటి ప్రజలు అనుకున్నటువంటి మాట, నేను కాదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ రన్ చేస్తే ఫ్రీ సీట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రీ సీట్స్ మెడికల్ కాలేజెస్లో ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది అనుకోండి, ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 15,000. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 11 మెడికల్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, మన రంగరాయ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ఫ్రీ సీట్. ఆ కాలేజీలో సీట్లు వస్తే మీకు 15,000 సంవత్సరానికి ట్యూషన్ ఫీజు ఉంటుంది. సో మేము పెట్టింది కూడా కొత్తగా వచ్చినటువంటి ఏవైతే 17 మెడికల్ కాలేజీలు పెడుతున్నామో అందులో కూడా ఆ 50% ఫ్రీ సీట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా 15,000 కట్టాలి. కానీ ఈయన ఇప్పుడు ఇచ్చినటువంటి పీపీపీ ఆర్ఎఫ్పీలో అంటే కొత్తగా ఇప్పుడు ఏదైతే వాళ్ళ రిక్వెస్ట్ ప్రపోజల్ ఏదైతే పెట్టారో దాని ప్రకారం రేపు ఫ్రీ సీట్స్ కూడా 3,50,000 కట్టాలి ఫీజు. ఓకే అంటారో చెప్పండి, ఎవరైనా సమర్థిస్తారో చెప్పమనండి. అంటే నేను చదువుకొని మెరిట్ ద్వారా సీట్ సాధించి నేను కౌన్సిలింగ్లో ఫ్రీ సీట్ వస్తే నేను 3,50,000 కట్టాలా? నేను డైరెక్ట్గా ఏ గీతం కాలేజ్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అలా ముక్కుబిండి వసూలు చేస్తారు. సంవత్సరానికి 50 లక్షలు 60 లక్షలు. నేను కష్టపడి చదువుకుంటాను, చదువుకొని సాధించిన తర్వాత కూడా నేను 3,50,000 కట్టడం అనేటువంటిది అర్థం లేదు. ఇలా 96 సంవత్సరాలు 100 సంవత్సరాలు జరిగింది ఈ రాష్ట్రంలో. అంటే 11 కాలేజీల వల్ల. ఆ 11ని 28 చేద్దాం అనుకున్నాం. 5 కాలేజీలు ఓపెన్ చేశాం, 2 కాలేజీలు సీట్లు రెడీగా ఉన్నాయి. మరో 10 కాలేజీల మీద ఇంకో 5,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది. నేను సార్ కూడా చెప్పారు జగన్ గారు, సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టండి, పోనీ 5 సంవత్సరాలను కంప్లీట్ చేయండి అని. మీరు అమరావతికి ఏమో 2 లక్షల కోట్లు ఖర్చు పెడతారు. దానికి అంత పెద్ద డబ్బు ఖర్చు పెడతారు. మీకు ఇనీషియల్గా ఓన్లీ సింగపూర్కి వాళ్ళకి ఇచ్చినటువంటి డిజైన్స్కి దగ్గర 700 కోట్లు ఖర్చు పెట్టారు. అవసరమా? పిల్లల జీవితాల కన్నా, పిల్లల చదువు కంటే, విద్య కంటే అవసరమా? సో డెఫినెట్గా వారు చేసినటువంటి పనిని సమర్థించుకునేటువంటి దానికి 100 చెప్తారు సార్. నిన్న ఈ ప్రైవేటీకరణ విషయంలో మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం తాలూకు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటిది నిన్న పర్యటన ద్వారా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ద్వారా అర్థమవుతుంది అనేటువంటిది మా తాలూకు ఉద్దేశం. అందుకనే ఈ కార్యక్రమం మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి